నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఇంతకుముందు వీడియో యాదగిరి గుట్ట చూపించాను కదా. ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేసి సురేంద్రపురం అని ఉంటుంది అన్నట్టు. యాదగిరి గుట్ట దాటిన తర్వాత మనం రిటర్న్లో వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. చాలా బాగుంది గుడి. ఇప్పుడు మేము ఆ గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. అయితే ప్రొద్దున్న 8 మేము అక్కడ చేరుకున్నాం. ఎందుకంటే అంతకు ముందు రోజు మాకు అంత లేట్ అయింది కాబట్టి ఇంకా ఈ రోజైనా కొంచెం ముందుగా వెళ్ళాలి అనేసి అయితే 8 అక్కడ ఉన్నాము. మేము అనుకున్నట్టే అక్కడైతే ఎక్కువ జనాలు లేరు. అప్పుడే స్టార్ట్ అవుతున్నారు కొద్దిగా. దర్శనం అయితే సూపర్గా జరిగిందండి, ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ మనకి కొబ్బరికాయలు, దేవుడికి సంబంధించిన ఏవైనా ఇక్కడ లోపల మనకి దొరుకుతాయి. మేము ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము. కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఉన్నాయి అన్నట్టు దేవుళ్ళై. వాళ్ళు అడుగుతున్నారు అదే ఇది ఎంత, అదెంత, ఇదెంత. కానీ దేవాలయంలో ఏదైనా కొందామంటే మాత్రం చాలా రేట్లు ఉంటాయి. ఇక్కడని కాదు, ఎక్కడైనా అంతే. మేమైతే కొబ్బరికాయ ప్రస్తుతానికి ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇదే దారండి. ఇంకా మా అమ్మాయి చూడండి వెనక నుంచి వీడియో తీస్తుంది. మేము నడుస్తుంటే ఏదో కామెడీ చేసింది, నేను అక్కడ నవ్వాను. ఇవి నవగ్రహాలండి, చూడండి ఎంత బాగున్నాయో. కలర్గా బాగున్నాయి కదా. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, కానీ లోపలికి వెళ్ళి చూసినాక నవగ్రహాల అని అర్థమైంది. ఇదేనండి మెయిన్ గుడి. లోపల శివుడు ఒకవైపు, ఆంజనేయ స్వామి ఒకవైపు ఉంటాయండి. ఆంజనేయ స్వామి అయితే మస్తు పెద్ద ఉంది. సో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నేనైతే కాసేపు చూసుకుంటూనే ఉన్నా. ఏదైనా గుడికి వెళ్తే మన టెన్షన్స్ అన్నీ పోతాయండి. అంటే మనం ప్రశాంతంగా ఆ కొద్దిసేపు ఉన్నా కానీ ఎంతో సంతోషంగా, హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు కూడా అట్లనే అనిపించింది. పొద్దున్నే వచ్చినాం కదా, ఇంకా చాలా ఫ్రీగా ఉండే మస్తు అనిపించింది. మమ్మల్ని ఇంకా లోపల దేవుడి దాకా వీడియోలు తీయనియలేదు. ఇక్కడ వరకే స్టాప్ చేసేసారు. ముందే వద్దన్నారు కానీ మా బండి కొంచెం అట్లా తీసింది. చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల కూడా. గుడి లోపల కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ శివుడు ఉందండి, ఒకవైపు ఏమో ఆంజనేయ స్వామిది ఉంది. మేము అర్చన చేయించేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ చూడండి మేము కొట్టిన కొబ్బరికాయని మళ్ళీ మా చైతు ఎట్లా కొడుతున్నాడు అంటే వాడికి తెలుసు కొబ్బరికాయని కొట్టాలి అని. అందుకే వాడు మళ్ళీ కొట్టుతున్నాడు. ఇంకా ప్రసాదం కొంచెం తినేసి బయటకు వచ్చేసాం. ఇందాక చూపించాను కదా నవగ్రహాలని, అక్కడ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయ్యాను. అయితే సురేంద్రపూర్లో ఫేమస్ ఏంటి అంటే ఒక చేపలకి వెళ్ళి మనము లోపలికి వెళ్ళాలి. ఆ లోపల చాలా దేవుళ్ళు ఉంటాయి, చాలా విగ్రహాలు ఉంటాయి. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో పెడితే వీడియో బాగా లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. అందుకే నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే లాస్ట్కి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.